జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. చైనా మాంజా మెడకు చుట్టుకుని ఓ బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని దుబ్బవాడలో శ్రీహస్ అనే 4 ఏళ్ల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ప్రమాదం జరిగింది. వెంటనే బాలుడిని పట్టణంలోని హాస్పిటల్కు తరలించగా మెరుగైన వైద్య చికిత్స కోసం నిజామాబాద్కు తరలించారు. పరిశీలించిన డాక్టర్లు శ్రీహస్ మెడ చుట్టూ 20 కుట్లు వేసి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడు పరిస్థితి విషమంగా ఉంది. పట్టణంలో చైనా మాంజా విక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణ వాసులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి చైనా మాంజాను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనేక కిరాణా దుకాణాల్లో స్టోర్ రూమ్లల్లో దీన్ని విక్రయిస్తూ ఉన్నారు. గుట్టు చాపులు కాకుండా విక్రయిస్తూ మరి కొంతమంది వ్యాపారస్తులు లాభం పొందుతూ ఉన్నారు. దాని ద్వారా ప్రభుత్వము నిషేధించినప్పటికీ కూడా ఈ యొక్క వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ చైనా మాంజా విక్రయించడం ద్వారా అనేక మంది విద్యార్థులు కావచ్చు, చిన్నారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మరి చాలామంది దీనికి ఈ చైనా మాంజా ద్వారా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ యొక్క అధికారులు తనిఖీలు చేపట్టి విస్తృతంగా తనిఖీలు చేపట్టి తక్షణమే చైనా మాంజాను దారాన్ని ఎవరైతే విక్రయిస్తున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.